వైజాగ్ స్టీల్ ప్లాంట్ డిజిన్వెస్ట్మెంట్ ప్రైవేటీకరణ నిర్ణయం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ అధికారంలో ఉన్నప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ తీసుకున్నప్పుడు మీరు ఏం చేశారు? డిజిన్వెస్ట్మెంట్ నిర్ణయాన్ని వైజాగ్ స్టీల్ ప్లాంట్ని మీరు ప్రతిఘటించి ఆపలేదు కదా, మరి అది వెన్నుపోటు అంటారా? పోలవరం ప్రాజెక్ట్ మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ప్రభుత్వంలోకి రాకముందు 77% కంప్లీట్ అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక 1% కూడా ఎందుకు కంప్లీట్ అవ్వలేదు? ఇన్ అడిషన్ టు దాట్, డయాఫ్రమ్ వాలు నదిలో కొట్టుకుపోతే దిక్కు దివానా లేదే, దాని వాల్యూ 550 crores. ఇప్పుడు మళ్ళీ కొత్త డయాఫ్రమ్ వాల్ పెడతా ఉంటే దాని వాల్యూ 950 crores అయింది. దానికి బాధ్యత ఎవరు? అదేవిధంగా పోలవరం ముంపు గ్రామాల ప్రజలకి R&R ప్యాకేజ్ మీరున్న 5 సంవత్సరాల కాలంలో ఎందుకు ఇవ్వలేదు? ఎన్డీఏ ప్రభుత్వం వచ్చినాక 11,000 కోట్లు వాళ్ళకి R&R ప్యాకేజ్ ఇచ్చారు కదా, మరి అప్పుడు మీరు వెన్నుపోటు పొడిచినట్ట? నా 11వ పాయింట్, రాష్ట్ర విభజన హామీలు, పునర్విభజన హామీలు అంటే బైఫర్కేషన్ యాక్ట్లో ఉన్నటువంటి పెండింగ్ హామీలు, పక్క రాష్ట్రంతో కేంద్ర ప్రభుత్వంతో పెండింగ్లో ఉన్న హామీల మీద మీరు అంటే ఆ చర్చలు జరిపి పరిష్కార దిశగా ఒక్కటన్నా ఎందుకు చేయలేకుండా గాలికి వదిలేశారు? నా 12వ పాయింట్, వైజాగ్లో రైల్వే జోన్ పెట్టవలసి ఉంది కేంద్ర ప్రభుత్వం, అది కమిట్మెంట్, అది ప్రామిస్. ఆ రైల్వే జోన్ కోసం 5 సంవత్సరాల కాలంలో ల్యాండ్ కూడా అలాట్మెంట్ ఎందుకు చేయలేకపోయారు? మరి వైజాగ్ మీద ప్రేమ చూపించే మీరు, వైజాగ్ ప్రజల మీద మీరు ప్రేమను కురిపిస్తున్నామని చెప్పబడుతున్న మీరు రైల్వే జోన్కి ల్యాండ్ ఎందుకు అలాట్మెంట్ చేయలేకపోయారు? నా 13th పాయింట్, జగన్ రెడ్డి గారు సొంత జిల్లా విషయానికి వద్దాం. అన్నమయ్య డ్యామ్ కొట్టుకుపోతే చప్పుడు చేయకుండా 5 సంవత్సరాలు ఎందుకు కూర్చున్నారు? నా 14th పాయింట్, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి వీక్లీ ఆఫ్స్ ఇస్తానని మీరు ప్రామిస్ చేశారు కదా, ఇవ్వలేదు కదా, అది వెన్నుపోటు అంటారా? మరి నా 15వ పాయింట్, బాబాయ్ హత్య కేసు హార్ట్ అటాక్ అన్నారు, తర్వాత నారాసుర రక్త చరిత్ర అన్నారు, తర్వాత ఎందుకు మీరు 5 సంవత్సరాల కాలంలో దాన్ని విచారణ చేసి వెలుగులోకి తీసుకురాలేదు? తల్లిని చెల్లిని ఎందుకు బయటికి గెంటేశారు? తల్లి మీద ఆస్తి తగాదాతో కేసు ఎందుకు పెట్టారు? ఇవన్నీ వెన్నుపోటు ఎవరిని పొడిచారు అనేది ఒక పార్ట్.